మహబూబ్నగర్కి వెళ్తే చిన్న పిల్లవాడిని 21-22 ఇయర్స్ కూడా లేవు. అప్పటికే 5-6 సంవత్సరాలు ధ్యానం చేసాం, ఎన్నో పుస్తకాలు చదివాం కాబట్టి ఎంతో తెలుసు, ఏదో ఉద్ధరించేద్దాం ప్రపంచాన్ని అనుకొని వెళ్ళా. అక్కడ ధ్యానం తెలియదు పాపం ఎవరికి. ఎన్నో రాజకీయాలు, ఎన్నో తలకాయ నొప్పులు, ఎన్నో ఇబ్బందులు. నేనేదో నన్ను అన్ని వదిలిపెట్టుకొని వస్తే ఇక్కడ వీళ్ళేంది నన్ను సతాయిస్తున్నారు, నన్ను ఎందుకు టార్చర్ చేసి చంపేస్తున్నారు, వెళ్ళిపోదామా? వద్దు, ఈ యొక్క ధ్యాన ప్రచారం వద్దు, ఈ పనులు వద్దు, జీవితం నన్ను నేను అన్ని త్యాగం చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏంది పరిస్థితులు, ఇక్కడ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను దేనికోసం వచ్చానో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని కోపము, బాధ, ద్వేషము, ఏడుపు వచ్చేసి వెళ్ళిపోదాం అనే పద్ధతితో మాట్లాడదాం అనుకుని వెళ్ళాను ఒకసారి. అప్పుడైనా నా చేతిలో మిర్దాద్ పుస్తకం పెట్టాడు. ఏం మాట్లాడలే, మిర్దాద్ పుస్తకం పెట్టాడు. కష్టాలు చెప్దామని పోతే కష్టాలు విన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన ఏదో పుస్తకం చేతిలో పెట్టాడు, సరే అని ఓపెన్ చేశాను. మిర్దాద్ మొత్తం మారిపోయింది అక్కడ నుండి. మిర్దాద్ పుస్తకం చదివిన తర్వాత మిర్దాద్ గారు కూడా ఇలాగే ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోయి ఒక కురూపిలాగా ఆడు ఉండి 6 సంవత్సరాల పైగా నోరు తెరచకుండా అసలు మాట్లాడకుండా ఆయన సాధన ఆయన చేసుకుంటూ ఆయన పనులన్నీ చేస్తూ మొత్తం ఆ తర్వాత ఎలా సామ్రాజ్యం అంతా ఆయన చేతిలోకి వచ్చింది, ఆ ధ్యాన సామ్రాజ్యం అంతా ఎలా చేతిలోకి వచ్చింది మొత్తం ఆడ వివరించింది. ఓహో, నేనేదో ఇక్కడికి వస్తే నాకు అందరూ రెడ్ కార్పెట్ వేసి నన్ను స్వాగతించే అవసరం లేదు, ఇది నా యొక్క సాధనలో భాగము, నన్ను నేను ఇంకా మరింత ఉన్నతంగా తీసుకోవడానికి వెళ్ళడంలో ఒక భాగము. నేను మౌనంగా ద్వేషాన్ని పక్కన పెట్టి, కోపాన్ని పక్కన పెట్టి, నా సాధన నేను పెంచుకుంటూ, నా జ్ఞానాన్ని నేను పెంచుకుంటూ పని చేస్తూ వెళ్తుంటే సహకరించవలసిన రోజు అందరూ సహకరించడం మొదలు పెడతారు అనే ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ వర్క్ మొదలుపెట్టా. ఆ తర్వాత మొత్తం నా యొక్క మహబూబ్నగర్ జిల్లా ప్రపంచం అంతా మారిపోయింది. అంతవరకు నాతో కోపంగానో బాధగానో ఉండేవాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మొత్తం నాకు మా అమ్మ కంటే మా నాన్న కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, కుటుంబం కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 21 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ నాకు మహబూబ్నగర్ జిల్లా అంటే ఒక సొంత ఇల్లులాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధానం నాలో నేను ఎప్పుడైతే ఈ మిర్దాద్ పుస్తకం చూసి చదివి మార్చుకున్నానో ఆ తర్వాత జీవితం మారిపోయింది. అంటే ఇతరులను చూసే విధానం